అడవిమీద ఉదయం వెలుగు పడుతోంది. పక్షులన్నీ ఆనందంగా ఎగురుతున్నాయి. కాని వాటి మధ్యలో మా చిన్న పక్షి చిన్ను మాత్రం ఒంటరిగా కూర్చుంది. ఎడుటి ఆకాశం చూస్తూ తాను ఎగర్లేనన్న బాధతో. ఒక్కసారి ధైర్యం చేసి చిన్ను రెక్కల్ని విప్పింది. కాని భయం గెలిచింది. ఎగరడానికి ప్రయత్నిస్తే వెంటనే కింద పడిపోయింది. చుట్టూ ఉన్న పక్షులు నవ్వుతూ వెళ్తుండగా చిన్ను మాత్రం మరింత దిగులైంది. అప్పుడు అకస్మాత్తుగా ఆకాశంమీద ఒక భారీ నీడ. గాలి గర్జనతో పక్షిరాజు దిగాడు. అతని మహోన్నతమైన రెక్కలు ఆత్మవిశ్వాసాన్ని గుర్తుచేస్తూ మెరుస్తున్నాయి. పక్షిరాజు చిన్నుని దగ్గరకు వచ్చి మృదువుగా అన్నాడు, ఎగరడం రెక్కలతో కాదు బిడ్డా, ఎగరాలన్న ధైర్యంతో ప్రారంభమవుతుంది. ఆ మాటలు చిన్నుని హృదయానికి జ్వాలలని నింపాయి. ఆ రోజునుండి పక్షిరాజు చిన్నునితో శిక్షణ మొదలుపెట్టాడు. చిన్న ఎత్తున్నుండి జంపు చేస్తూ, రెక్కలకు బలం తెచ్చుకుంటూ, ప్రతి విఫలమూ చిన్నుని కొత్త ధైర్యంగా మారింది. చివరికి గొప్ప రోజు వచ్చింది. పెద్ద పర్వత అంచుపై నిలబడి గాలి తాకిడిని అనుభవిస్తూ చిన్ను కళ్ళు మూసుకుంది. పక్షిరాజు చిరునవ్వుతో అన్నాడు, ఇప్పుడు ఆకాశం మీడికి పోయి చూపించూ. కాసేపు పడిపోతున్నట్టు కనిపించిన చిన్ను అకస్మాత్తుగా రెక్కల్ని బలంగా విప్పింది. మొదటిసారి నిజంగా ఎగిరింది. అడవి అంతా ఆశ్చర్యంతో ఆనందంతో నిండిపోయింది. అలా సూర్యాస్తమయం వైపు పక్షిరాజుతో కలిసి చిన్ను ఎగురుతూ వెళ్ళింది. భయాన్ని జయించిన మనసుకి ఆకాశమే హద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.